తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఇంకా ఈకేవైసీ చేయలేదో అలాంటి వారి కోసం అయితే మరొక అవకాశాన్ని కల్పించిందండి. ఫిబ్రవరి 29తో ఈ రేషన్ కార్డు ఈకేవైసీ డెడ్ లైన్ ముగిసినప్పటికీ ఈ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచనల మేరకు ఇంకా ఈకేవైసీ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల్లో కేవలం 74% మంది మాత్రమే ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా ఈకేవైసీ చేయించకుండా మిగిలిపోయిన వారి కోసం మరో అవకాశాన్ని ఇస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటన ద్వారా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో అలాంటి వారందరూ త్వరగా ఈకేవైసీ చేయించుకోవాలని తెలియజేస్తూ ఉన్నారండి. తెలంగాణ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కేవలం అర్హులకు మాత్రమే అందాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈకేవైసీని చేపట్టడం అనేది జరిగింది. తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చండి. సంక్షేమ పథకాలు అర్హులకే అందించడానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టి అందులో రేషన్ కార్డులు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. దీనికి శాఖాపరంగా అవగాహన కార్యక్రమాలను సైతం చేపట్టారు. అందుబాటులో ఉన్న రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే రేషన్ కార్డుదారులకు తెలియజేస్తున్నారండి. ఈ మేరకు పలు దఫాలుగా అవకాశం ఇచ్చినా ఇంకా మిగిలిపోయిన కారణంగా ఎక్కువ మందికి నష్టం కలిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ నమోదు చేసుకోవడానికి మరో అవకాశం అయితే కల్పించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని అధికారులు అయితే కోరుతున్నారండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఏ ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇంకా ఈకేవైసీ చేయించుకొని రేషన్ కార్డుదారులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని గుర్తించిన ప్రభుత్వం ఈ ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ రేషన్ కార్డు ఈకేవైసీ చేసి ఆపై కొత్త రేషన్ కార్డు కావచ్చు, కొత్త పెన్షన్లు కావచ్చు మంజూరు చేయడానికి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ లోపు వరకు ఈకేవైసీ చేసి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో అలాంటి వారికి నష్టం కలగకుండా ఉండేందుకు భాగంగా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియను అయితే పొడిగించడం అనేది జరిగిందండి. ఈ రేషన్ కార్డు ఈకేవైసీకి ప్రభుత్వం డెడ్ లైన్ అంటూ ఏమీ పెట్టలేదు. ఈకేవైసీ ప్రక్రియ అలా జరుగుతూ ఉంది. ఎవరైతే ఈకేవైసీ చేయలేదో అలాంటి వారు తప్పనిసరిగా వెంటనే ఈకేవైసీ చేయించుకోండి. ఈ డెడ్ లైన్ అంటూ పెట్టకపోయినప్పటికీ ఇది ఎలక్షన్ కూడా ఉన్నంత వరకు ఇది కొనసాగుతుంది. ఆపై ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి ఆపై మనకు రేషన్ కార్డు ఈకేవైసీ పొడిగించే అవకాశమే ఉండదు. ముఖ్యంగా ఈ రేషన్ కార్డు ఈకేవైసీకి సంబంధించి ప్రధాన సమస్యలు ఏమిటి అనేది కూడా మనకి ఇక్కడ న్యూస్ వార్త అయితే వస్తుందండి. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. వేలిముద్రలు పడక సాంకేతిక సమస్యలతో కొంతమేర జాప్యం జరుగుతూ ఉంది. దీనికి తోడు చిన్నారుల ఆధార్ నవీకరణ కాకపోవడం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు వృద్ధులు వేలిముద్రలు పడటం లేదు. మీ సేవ ఆధార్ కేంద్రాలకు వెళ్ళి నవీకరణ పూర్తి చేసుకున్న ఈకేవైసీలో ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు. వలస వెళ్ళిన వారి కోసం అక్కడుండే రేషన్ షాపుల్లో ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఉన్న కొందరు డీలర్లు తమ పరిధిలో వారికే ఈకేవైసీ చేస్తూ ఇతర ప్రాంతాల వారికి చేయడం లేదనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈకేవైసీ ఆవశ్యకత విషయమై రేషన్ డీలర్లకు లబ్ధిదారులకు అధికారులు పలు రకాలుగా సూచనలు చేస్తూ ఉన్నారు. అవకాశం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే రేషన్ కార్డు దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. ఈ మేరకు చిన్నపిల్లలకు కావచ్చు అలాగే వృద్ధులకి ఆధార్ కేంద్రాల్లో వేలిముద్రలు అప్డేట్ చేసినప్పటికీ రేషన్ షాప్ ఈ పోస్ట్ మిషన్ లో ఈకేవైసీ సరిగా జరగడం లేదనే మనకి ఇక్కడైతే వార్త వస్తుంది. ఏది ఏమైనా ఎవరైతే అర్హులు ఉంటారో అలాంటి వారు ఆలస్యం చేయకుండా వెంటనే ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. రేషన్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ రేషన్ కార్డే ఆధారం. ఒకసారి రేషన్ కార్డు పోయిన తర్వాత మళ్ళీ తీసుకోవాలంటే ఇప్పుడు ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డుకు అనేక ఆంక్షలను విధిస్తుంది. స్క్రూనిటీ అనేది చాలా కఠినంగా చేస్తూ ఉన్న నేపథ్యంలో ఉన్న రేషన్ కార్డును పోగొట్టుకుని మళ్ళీ అప్లై చేసుకునేంత వరకు వెళ్లకుండా ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉంటారో అలాంటి వారందరూ కూడా ఈకేవైసీ తక్షణం చేసుకుని మీ రేషన్ కార్డును కాపాడుకోండి. అలాగే ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలతో పాటు ఆసరా పెన్షన్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు రుణమాఫీ లాంటి పథకాలు కూడా ఈ రేషన్ కార్డు ఆధారం కాబట్టి ఈ పథకాలన్నిటినీ కూడా మీరు పొందండి.